ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు కూడా శ్రద్ధ చూపెట్టలే. దాని తదుపరి బండి సంజయ్ గారు వచ్చి ఎంతసేపు కూడా మతపరమైన విద్వేషాలు లేదా వివాదాస్పద అంశాలు తప్ప ఎన్నడూ కూడా నియోజకవర్గ ప్రజల కష్టాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. ఇవాళ కూడా ఊర్లలో పోతే నేను ఈ పని చేసినా ఆ పని చేసినా కాదు, అక్షింతలు వచ్చినాయా, రాముడు దేవుడు ఫోటో వచ్చిందా అని అడుగురు తప్ప ఇంకొక మాట లేనటువంటి ఈ వ్యక్తిని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి బండి సంజయ్ని తప్పకుండా ఇంటికి పంపి అసలు భార్య మంగళ సూత్రాలు అమ్ముకుంటా అన్నటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతుండో కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఏ కారణంతో తొలగించో కూడా జవాబు చెప్పినాకనే ఈ నియోజకవర్గంలో ఓట్లాడాలని కోరుతూ మరొకసారి ఇలా చదువుకున్నవాడు వెలిచాల రాజేంద్రరావు ముఖ్యమంత్రి గారు జిల్లా నాయకత్వం అందరూ కలిసి ఒక రాజకీయ దురదృష్టి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు. దయచేసి మే 13 నాడు కరీంనగర్ లోక్సభ మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా అందరూ గట్టిగా కృషి చేయాలని కోరుతూ అందరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.